ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్న గూడెం డూకాలమ్మ చెరువులో జేసీబీలతో పనులు నిర్వహిస్తున్న పనులను ఉపాధి శ్రామికులు అడ్డుకున్నారు. గ్రామంలో సుమారు 300కు పైగా ఉపాధి శ్రామికులు కరువు పనిపై ఆధారపడి ఉన్నామని, అలాంటి పనులు గండికొట్టి యంత్రాలతో పనులు నిర్వహిస్తే తమకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి అని చెప్పారు. చెరువులో జేసీబీ తవ్వకాలను అడ్డుకొని పనులను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధి శ్రామికులు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జేసీబీ పనులు ఆపకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి. లోకాలమ్మ చెరువులో యంత్రాలతో పని ఆపాలి. లోకాలమ్మ చెరువులో యంత్రాలతో పని ఆపాలి. లోకాలమ్మ చెరువులో యంత్రాలతో పని ఆపాలి. ఆ ఉపాధి పనిని అధికారులు పరిరక్షించాలి. యంత్రాలతో పనిచేసే వారిపైన కేసు నమోదు చేయాలి. యంత్రాలతో పనిచేసే వారిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఆ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి. తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఉపాధి హామీని పరిరక్షించాలి. ఉపాధి హామీని పరిరక్షించాలి. వద్దు ఉపాధి పనిలో యంత్రాలతో పని. వద్దు ఉపాధి హామీ పనిలో యంత్రాలతో పని. వద్దు ఉపాధి హామీ పనిలో అరికట్టాలి. ఉపాధి హామీ పనిలో యంత్రాలతో పనిని అరికట్టాలి. ఉపాధి పనిలో యంత్రాలతో పనిని లోకాలమ్మ చెరువులో యంత్రాలతో పనిని యంత్రాలతో పనిని మొత్తం అందరూ చెప్పమన్నారు వాళ్ళు. మీరే పాల్గొన్నారు. మరి వాటర్ అయిపోకుండా మీరు ఆడుకున్నారు బాగుందిగా. చాలా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చే పిల్లలు చాలా ప్రమాదాలుగా కూడా మారేది. మాది మైసనగూడెం అండి. మేము ఇక్కడ ఉపాధి పని చేసుకుంటున్నాం. మా పని ఆపుతాకి కుక్లేరు పెట్టారండి. మరి ఆ కుక్లేరు ఆపాలి. మరి మాకు పని లేదండి. మరి ఇక్కడ కుక్లేరుతో పని చేస్తే మాకు పని లేదు. అక్కడ మాకు పని చూపించాలి. మరి మేము పని చేసుకుంటాం అని కుక్లేరు వరకు బయటకు పంపించేయాలండి. మీకు అందరికీ వందనాలండి. మరి చెరువండి మాది. నూకలాం చెరువులో పని చేసుకుంటాం. మరి ఈ పని చేసుకుంటా మాకు అది కుక్లేరు పెట్టారు. అయితే కుక్లేరు పెడితే కుక్లేరు బయటకు పంపించేస్తాండి. మాకైతే మరి ఇక్కడ పని లేకపోతే మాకు తింటాకి అన్నం లేదండి. మరి ఇదే మాకు ఆధారు. మరి మాకు పని చూపి మరి మాకు పని లేకపోతే మా పనే లేదండి. మాకు ఓదుకో లేదు. మొత్తం మరి 400 జనం అండి. అక్కడ మేము 400 జనంలో మరి మేము ఎలాగ బతకాలి అని మాకు తెలుతులేదండి. మరి మీరు చూపించిన మరి పని కుక్లేరు మరి బయటకు వెళ్ళిపోవాలండి. డివైఎఫ్ఎస్ జిల్లా కార్యదర్శిని. ఏదైతే జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో నూకాలమ్మ చెరువు 103 సర్వే నెంబర్లో సుమారు 13 ఎకరాల 70 సెంట్లు భూమి ఉంది. ఈ సంవత్సరం 2026 రెండో నెలలో కూడా జిల్లా కలెక్టర్ గారు మైసనగూడెం గ్రామానికి సంబంధించి 38 లక్షల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనిచేయడమే కాకుండా లక్షల రూపాయలకు చేపల చెరువులకు లీజుకి ఇస్తా ఉన్నారు. అదే క్రమంలో పంచాయతీకి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం. ఆర్డీఓ గారికి చేసినప్పుడు కూడా, డిఎల్పిఓ కూడా చేసినప్పుడు కూడా, ఇరిగేషన్ వాళ్ళకి కూడా చేసాం. మేము ఒకరి నుంచి ఒకరికి పాస్ అయినప్పుడు వాళ్ళ అధికారుల మీద అధికారులు వంతులేసుకుంటున్నారు తప్ప ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాల కోసం జరిగేది చట్టబద్ధంగా జరిగే క్రమంలో పనులకైతే ఎవరు ముందుకు రావడం లేదు. అలాగే గత 2-3 రోజులుగా పని జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం యంత్రాలతో పనిచేస్తున్నారని చెప్పి ఇవాళ మైసనగూడెం గ్రామంలో సుమారు 350 మంది పైగా ఉపాధి కూలీలు స్వయంగా యంత్రాన్ని అడ్డుకోవడం జరిగింది. తక్షణమే ఇప్పటికైనా అధికారులందరూ స్పందించి నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనిని నిషేధించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలందరూ చెలో జిల్లా కలెక్టరేట్కి ధర్నా చేసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంగా మారుస్తామని, ఇప్పుడు వరకు జరిగిన యంత్రాల్లో జరిగినటువంటి పని ప్రదేశాలను కూడా పరిశీలించాలని చెప్పి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి
వ్యక్తులపైన సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పి వెనకమాల ఉన్నటువంటి జేసీబీని కూడా కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గ్రామస్తుల తరపున ఉపాధి కూలీల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం.